అందరికి హాయ్ అండి. గేట్ 2025కి సంబంధించి రెస్పాన్స్ షీట్ కీ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే క్వెషన్ పేపర్ అనేది కూడా డైరెక్ట్‌గా మీరు వెబ్‌సైట్‌లో అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి? ఏ విధంగా చెక్ చేసుకోవాలి? అండ్ ఏ విధంగా ఛాలెంజ్ పెట్టుకోవాలనేది మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానెల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే మనకి గేట్ 2025కి సంబంధించి కీ అయితే రిలీజ్ చేసేసారు. సో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో డైరెక్ట్‌గా మీ అంతటికి మీరే ఓపెన్ చేసేసుకోవచ్చు. లేదంటే మీరు ఇక్కడ వెబ్‌సైట్‌లో ఇక్కడ స్క్రోలింగ్ అవుతుంది. దాన్ని ట్యాప్ చేసినా కూడా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి మార్చ్ 1వ తారీఖు వరకు మీకు చెక్ చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది. అండ్ మీరు ఇక్కడ మీకు చూసుకోవచ్చు. మీరు రెస్పాన్స్ అంటే మీరు ఏవైనా కీ అనేది ఒకవేళ మీకు తప్పయి ఉంటే ఛాలెంజ్ కూడా చేసుకోవచ్చనమాట. అయితే ఇక్కడ ఎన్రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క హాల్ టికెట్‌లో ఎన్రోల్‌మెంట్ ఐడీ అయితే ఉంటుంది కాబట్టి సో దాన్ని ట్యాప్ చేసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోయినా మీ ఈమెయిల్ ఐడీ గాని, మొబైల్‌లో కూడా మీకు ఎన్రోల్‌మెంట్ ఐడీ అనేది రావడం అయితే జరుగుతుంది. సో నా దగ్గరున్న ఎన్రోల్‌మెంట్ ఐడీ ఓపెన్ చేస్తున్నాను. అండ్ పాస్‌వర్డ్ అనేది కూడా మీరు ఏ పాస్‌వర్డ్ సెట్ చేశారో ఆ పాస్‌వర్డ్ అనేది మీకు గుర్తుంటుంది కాబట్టి అది ఓపెన్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ మీకు లాగిన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ వెల్కమ్ అని చెప్పి మీ క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది. ఎన్రోల్‌మెంట్ ఐడీ చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు కంటెంట్ ఆన్సర్ కీ అని చూపిస్తుంది. వి రెస్పాన్స్ ఇక్కడ మీకు మీ ఏ పేపర్ అటెంప్ట్ చేశారో అది చూపిస్తుంది. వి రెస్పాన్స్ మీద క్లిక్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ మాస్టర్ కీ అండ్ ఆన్సర్ కీ ఇక్కడ మీకు చూసుకోవచ్చు. డౌన్లోడ్ ఆన్సర్ కీ, మాస్టర్ క్వెషన్ పేపర్, యువర్ రెస్పాన్స్. యువర్ రెస్పాన్స్ మీద ట్యాప్ చేసిన వెంటనే మీరు ఏదైతే అటెంప్ట్ చేసి ఉంటారో, మీరు ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఉంటారో ఆ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు విజిల్ అవుతుంది, ఓపెన్ చేస్తుంది. అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ క్వెషన్ చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు కదా! ఇక్కడ మీరు ఏ ఆప్షన్ చూజ్ చేసుకున్నారు? బి ఆప్షన్ చూజ్ చే ఆ స్టేటస్ ఆన్సర్ ఈ క్వెషన్ ఐడీ కూడా చూపిస్తుంది. ఎంసీక్యూ ఓకేనా? మల్టీ చాయిస్ క్వెషన్ ఏంటనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఆన్సర్ చేశారా? ఆన్సర్ చేయలేదనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తుందన్నమాట. ఒకవేళ మీ బ్యాక్ వెళ్ళినా ఇక్కడ డౌన్లోడ్ ఆన్సర్ కీ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆన్సర్ కీ అనేది కూడా మీకు ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆన్సర్ కీ అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ క్వెషన్ ఇక్కడ చూసుకోవచ్చు. సీజన్‌లో ఇక్కడ మనకి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ మార్క్ 1 ఇక్కడ మీకు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి జీ అంటే జనరల్ యాప్టిట్యూడ్. ఇక్కడ మనకి సబ్జెక్ట్‌కి సంబంధించి మల్టీ చాయిస్ క్వెషన్ ఇక్కడ ఎన్ని మార్కులు కేటాయిస్తున్నారు? అలాగే మనకి ఎన్ని అనేది డీటెయిల్‌గా కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ మాస్టర్ క్వెషన్ పేపర్ మీద ట్యాప్ చేస్తే మీకు క్వెషన్ పేపర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. క్వెషన్ పేపర్ ఓపెన్ అవుతుంది. చూసారా? మీరు మొత్తం ఏదైతే అటెంప్ట్ చేశారో క్వెషన్ పేపర్ ఓన్లీ మీకు చూపిస్తుందన్నమాట. అండ్ ఒకవేళ మీరు ఇక్కడ డైరెక్ట్‌గా ఇక్కడ కాంటెస్ట్ ఆన్సర్ కీ అనేది కూడా చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి మీరు ఏదైతే క్వెషన్ పేపర్ ఏదైతే సెలెక్ట్ చేసుకొని ఉంటున్నారో ఇక్కడ క్వెషన్ నంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు. ఇక్కడ ఏ క్వెషన్ మీరు అప్లై చేయాలనుకుంటున్నారు ఛాలెంజ్ వాల్యుయేషన్‌లో అనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి? ఫస్ట్ ఆప్షనా? సెకండ్ ఆప్షనా? థర్డ్ ఆప్షన్ అనేది ఇక్కడ ఏ ఆప్షన్ అయితే ఆ ఆప్షన్. ఇక్కడ జస్టిఫైడ్ ఇక్కడ మీరు అటెంప్ట్ చేయడం కాదండి. ఇక్కడ చూసుకోవచ్చు. మినిమమ్ 500 వర్డ్స్‌తో మినిమమ్ మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఆ క్వెషన్ ఇక్కడ చూసుకోవచ్చు. సెపరేట్ కంటెస్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 500 అనేది మీరు ఖచ్చితంగా పే చేయాలి. ఓకేనా? ఉత్తిగా ఫ్రీగా అయితే కాదు. 500 పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అది జస్టిఫై చేయాలి. ఎందుకు ఆ ఆన్సర్ కరెక్ట్ కాదు అనేది కూడా జస్టిఫై చేసి 500 ఫీజ్ అని పే చేసేసి అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ 10 ఎంబీ లోపు అప్లోడ్ చేసుకొని యాడ్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే సో ఆటోమేటిక్‌గా మీరు ఈ ఛాలెంజ్ అనేది అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఆ ఛాలెంజ్‌లో గాని ఆ ఆన్సర్ అని మీరు పెట్టింది కరెక్ట్ అంటే మీరు చేసిన జస్టిఫై కరెక్టే అనుకుంటే మీకు అమౌంట్ తిరిగి రావడం అయితే జరుగుతుంది. రాకపోతే ఆ అమౌంట్ పోతుందన్నమాట. సో ఈ విధంగా మీ డేటా అనేది ఈ విధంగా మీ యొక్క రెస్పాన్స్ కీ అనేది మీ అంతట మీరే మొబైల్‌లో గాని, పీసీలో గాని చెక్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయొచ్చు. అండ్ మీ రెస్పాన్స్ చెక్ చేసుకున్న తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.